కంక్లూడ్ పాయింట్ చెప్పాలి వెంకటస్వామి గారు, చివరికి ఏం చెప్తారు? నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, దక్షిణాది, నార్త్ ఈస్ట్, లేకపోతే వెస్టర్న్, ఇప్పుడు సునీత గారు చెప్తున్న గుజరాత్ సంఖ్య తక్కువ ఉంది, మన పార్లమెంటు మెంబర్స్ యొక్క తక్కువ ఉంది అని వారు చెప్తున్నారు కదా. నేనేమంటున్నానంటే ఒక సైంటిఫిక్ అప్స్ వెళ్దాం. ఇప్పటిదాకా మీరు చేసినాం, మేము చేయలేదు అని అంటలేం. కాంగ్రెస్ పార్టీ నేతృత్వం జరిగింది. సరే, జవా ప్రాతిపదికన విషయం వచ్చినప్పుడు దానికి అబ్జెక్షన్స్ వచ్చినాయి. 1971 ప్రాతిపదిక తీసుకోవాలనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. సరే, 1971 తీసుకుంటారా, లేకపోతే 2026 జనాభా లెక్కలు ఏమి స్టార్ట్ అవుతుంది. జనాభా లెక్కలు పోయేసరికి అది 2029 వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్, ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్తున్నారు, లేకపోతే వినోద్ గారు చెప్తున్నారు, పన్నుల విషయం, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి కూడా డిస్క్రిమినేషన్ లేకుండా ఉండే విధంగా ఈ విభజన, అంటే ఇప్పుడు మనం కొత్తగా చేసుకుంటూ ఉంటాం, అడ్వాన్స్ అయిపోతూ ఉంటాం, సో అప్డేట్ అవుతూ ఉంటాం. సో అప్డేట్ అవుతున్నటువంటి సందర్భంలో గతంలో కంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అవేర్నెస్ పెరిగింది. ఇక్కడున్న వాళ్ళు ఎలివేట్ అయినారు. ఇక్కడున్న వాళ్ళు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఎలివేట్ అయింది. కాబట్టి వాళ్ళ ప్రాంత హక్కుల గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఇలా చేస్తున్నాం. ఏనాటి నుండి 100 ఏళ్ల నుంచి కూడా ఉత్తరాది యొక్క ఆధిపత్యం దక్షిణాది మీద ఉంది. దాంట్లో ఏం లేదుగా. దాంట్లో దక్షిణాదికి అసలు దేవుడు కూడా నువ్వు రాదండి, అంత ఉత్తరాదిలో ఉంటాడు, దక్షిణాదిలో ఎవడు ఉంటాడు? నిన్న మొన్న మా అయ్యప్పనో అక్కడ పాశ్చర్యం వచ్చింది, ఉత్తరాది నుంచి వచ్చినటువంటి దేవతలకే డామినేషన్ ఉంటుంది. ఇది ఈ చర్చ ఇట్లా కాదు. నేనేమంటున్నానంటే మనము 21వ శతాబ్దంలోకి వచ్చినాము. సో ఆధునిక ప్రపంచంలోకి పోతున్నాము. డిస్క్రిమినేషన్ లేని సమాజం కోసం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరికి ఆందోళన ఉన్నా వాటిని తీర్చాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. వినోద్ కుమార్ గారు కంక్లూడ్ ప్లీజ్, మనకు టైం తక్కువ ఉంది. ప్రొఫెసర్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఓకే వెంకటస్వామి గారు, కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్ర మరి జాతీయ పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండింటి మీద ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్. సునీతా రెడ్డి గారు కంక్లూడ్. చూడండి, నేను అనేది శంకర్ గారు, నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఈ గురుతర బాధ్యతను పూర్తి కాంగ్రెస్ మీద ఉంది.